ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ప్రభువైన యేసు ఈ లోకానికి తెలియచేసిన ఒక గొప్ప రహస్యం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి నరుడుకు తాను మరణించిన తరువాత దేవుని రాజ్యమైన పరలోక భాగ్యమును పొందుకోవాలని వాంఛ ప్రతి వారికి ఉంటుంది. అయితే మానవుల యొక్క నమ్మకము, విశ్వాసము పలు రకాలుగా ఉంటుంది. కొందరు అనుకుంటారు, పుణ్య క్షేత్రాలను దర్శించడం వల్ల మోక్షరాజ్యము చేరగలుగుతాము అని. కొందరు పుణ్య నదులలో స్నానము చేయడము ద్వారా పరలోకాన్ని చేరుకుంటాము అని అనుకుంటారు. కొందరు బీదల పట్ల దయగలిగి వారికి మేలు చేస్తే దాని ద్వారా పరలోక భాగ్యం పొందుకుంటాము అని అనుకుంటారు. కొందరు తమ యావదాస్తిలో దశమ భాగాలను లేకపోతే కానుకలను సమర్పించడం ద్వారా పరలోక భాగ్యము తమకు దొరుకుతుంది అని అనుకుంటారు. అయితే వీటన్నిటి ద్వారా పరలోక భాగ్యము మానవులకు కలగదు. పాపులైన మానవుల కొరకై పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు తన పవిత్రమైన రక్తమును చిందించి మానవుల యొక్క పాపమునకు ఆయన పరిహారమును అనుగ్రహించినాడు. ఎలాంటి పరిహారం అంటే, మానవులు దేవుని సన్నిధికి చేరే అర్హత ఆయన అనుగ్రహించినాడు. ఇక్కడ ప్రభువైన యేసు దానినే చెబుతూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడు కాకముందు ఈ భూమి మీద ఉన్నప్పుడల్లా ఆయన తన తండ్రి దగ్గరకు తాను వెళ్ళవలసి వస్తుందని తెలియచేసినాడు. అప్పుడు వారు, అనగా ఆయన శిష్యులు, ఆ మార్గము మాకు తెలియదు కదా, మేమెట్లా అక్కడికి రావాలి అని అడిగారు. అప్పుడు యేసు ఈ లోకానికి ఈ గొప్ప రహస్యమును తెలియచేసినాడు. అందుకు యేసు చెప్పిన మాట ఏమిటంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని. పరలోకానికి చేరగలిగిన ఒకే మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయనే సత్యవంతుడైన దేవుడు, ఆయనే మానవులకు నిత్య జీవమును అనుగ్రహించేటువంటి దేవుడు. మానవాళి యొక్క నిత్యత్వము కొరకై తన ప్రాణమును ధారపోసినటువంటి వాడు ఆయనే. కనుక పాపులైన మనుషులు ఎలాంటి ప్రయత్నము చేయకుండా, ఎలాంటి ప్రయాసము పడకుండా, మీ అందరి కొరకై మీ పాపములను ప్రభువు క్షమించాడు. మీ స్థానములో ఆయన శిలువమ్రానులో మరణించడం ద్వారా మానవులకు పాపము నుండి విముక్తి మాత్రమే కాదు, పరలోకమును చేరుకునే భాగ్యమును, కృపను కూడా అనుగ్రహించినాడు. ఈ మార్గము తప్ప ఇంక వేరొక మార్గము లేదు. నేడే ప్రభువుని నీ సొంత రక్షణగా అంగీకరించితే దేవుని దీవెనలను మెండుగా మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. పరమ తండ్రి, పరలోకము చేరే మార్గమా, నీ బిడ్డలను మీరు అంగీకరించి నీ నామానికి మహిమకరంగా వాడుకొని మోక్ష భాగ్యము వరకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.